అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి, ఇలా స్పెండ్ చేయాలనుకుంటున్నాను నా రిటైర్మెంట్ పీరియడ్ని అని చెప్పి. దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట. పడుకున్న తర్వాత 5:15 ఆ టైంకి ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చి బెల్ కొట్టారు. ఇంక లేచి చూస్తే ఎవరా అని ఫ్లిప్కార్ట్ వాళ్ళు, అసలు ఐడియా కూడా గుర్తులేదు నాకు వాళ్ళు వస్తారని. 5:15కి ఫుల్ చీకటి, గాలి మామూలుగా లేదనమాట. ఫుల్ వాన పడింది. ఆల్రెడీ నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను. మీరు అది ఎవరైనా చూడలేదు అని అంటే చూడండి. సో వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మంచిగా కాఫీ పెట్టుకొని తలుపులన్నీ తీసి ఆ తర్వాత ఇలా వానని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ మధ్యన వానలు పడుతున్నాయి కదా, నేను అప్పుడు ఆఫీస్లో ఉంటున్నా, నాకు తెలియట్లేదు అనమాట ఎప్పుడు వాన పడుతుంది ఎప్పుడు ఆగిపోతుంది అని చెప్పి. గత 3 days నుంచి ప్రతిరోజు సాయంత్రం చల్లగా అంటే గాలి వస్తుంది. ఫస్ట్ వేడిగానే వస్తుంది, కొంచెం టైం అయ్యేటప్పటికి చల్లగా అవుతుంది అనమాట. బాగుంది ఇలా కూడా. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సో 3 days ఎలా గడిచిపోయినాయో తెలియలేదండి నిజం చెప్పాలంటే. సో ఇలా వాన పడుతుందన్నమాట, మంచిగా ఉంది. ఇలా ఇంకా బాల్కనీలో నుంచుని కాఫీ తాగుతున్నాను అనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇప్పుడు చల్లగాలి వస్తుంది అనమాట. టైం ఇంకా 6 కూడా అవ్వలేదు. చెప్పాను కదా 5:15కి వాళ్ళు వచ్చారు అని చెప్పి. టైం ఇంకా 6 కూడా అవ్వలేదు, బాగానే వాన పడుతుంది. యాక్చువల్గా హెడేక్, కాఫీ, డికాషన్, పాలు పోసాను, నో పంచదార. బాల్కనీలో కానీ కారిడార్లో కానీ మొక్కలు పెట్టడానికి కింద స్టాండ్స్ వేసాను కదా, కారిడార్లో బాగానే సెట్ చేశాను. ఆ స్టాండ్స్ మీద పైన ఒకటి ప్లాస్టిక్ షీట్, ఒకటి వచ్చి చిన్నగా కొంచెం స్పేస్ ఉంటే గ్రానైట్ ఒకటి పెట్టాను కదా, అవి బాల్కనీలో కూడా పెట్టాలని అనుకుంటున్నాను. కానీ నాకు అస్సలు ఈ 3 days నాకు ఒళ్ళొంగలేదండి నిజం చెప్పాలంటే. ఇప్పుడిప్పుడే మళ్ళీ గులాబీ పువ్వులు వస్తున్నాయి. కాకపోతే మొన్న మధ్యన ఒక 1 month వరకు నీళ్ళు సరిగ్గా పోయలేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా చిన్నగా పోస్తున్నాయి అన్నమాట. మొగ్గలు అయితే ఉన్నాయి, తర్వాత చూపిస్తానండి మీకు అది. ఇదిగో టైం అయితే ఆల్మోస్ట్ 7 అయిపోయింది. చాలాసేపు నుంచి ఉన్నాను అక్కడ, గాలి చల్లగా వస్తుంది కదా అని చెప్పి. ఇవి వచ్చేసి మన మనీ ప్లాంట్వి కొమ్మలు కోసుకొని వచ్చాను అనమాట. మొన్న డస్టింగ్ అయినప్పటి నుంచి నేను సీసాల్లో నీళ్లు పోసి మొక్కల్ని పెంచుతాను కదా, అవి ఇంకా సెట్ చేయలేదు. ఇంకా అవి సెట్ చేయడం కోసం అని చెప్పేసి ఇవి తీసుకొని వచ్చాను అనమాట. ఇవైతే పొద్దున్న బియ్యం కడిగిన నీళ్ళు, మొక్కలకి నీళ్లు పోద్దామని చెప్పేసి ఇందులో పట్టి పెడుతున్నాను ఈ మధ్యన. మొక్కలకి నీళ్లు పోయడానికి స్పెసిఫిక్గా అయితే బాల్కనీలో మొక్కలకి పట్టట్లేదు నీళ్ళు. ఏదైతే ఫిల్టర్ వాటరు అలాగే బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు ఉంటాయో అవి సరిపోతున్నాయి అన్నమాట. సో ఈ నీళ్ళు అయితే మొక్కలకి పోస్తాను. క్రాటన్స్కి కూడా ఇవే నీళ్లు పోసేస్తానండి. స్పెసిఫిక్గా ఏమీ సపరేట్గా పువ్వుల మొక్కలకి పొయ్యాలి అనేది ఏమి ఉండదు. క్రాటన్స్కి పోసినా మంచిగా పెరుగుతాయి ఆ మొక్కలు. బాల్కనీలో మొక్కలు ఎలా ఉన్నాయి అనేది మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా. యాక్చువల్గా మొన్న పని జరిగింది కదా ఇంట్లో, అప్పుడు ఏంటి అంటే చాలా మట్టికి సీసాలు అవన్నీ పాడేశానండి. అవి దుమ్ము ఎక్కువ పట్టేశాయి. ఇంకా అవి క్లీన్ చేయడానికి నా వల్ల కాక పాడేశాను అనమాట. ఈ పెద్ద 3 సీసాలే ఉంచాను. ఈ 3 సీసాల్లోనే ప్రస్తుతానికైతే ఫిల్ చేస్తున్నాను. అలాగే టీవీ దగ్గర అలాగా మనకి బాదం మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా, గాజు సీసాల మట్టికే ఉంచాను అనమాట. అవి కూడా ఇవి నేను చాలా దగ్గర నుంచి అడిగి తీసుకొని వచ్చాను అనమాట ఈ సీసాలు. అందుకని చెప్పేసి ఇవి ఉంచుకున్నాను. బాగున్నాయి కదా ఈ సీసాలు కూడా, పాడేస్తే మళ్ళీ ఇలాంటివి దొరకవు అని చెప్పేసి ఉంచుకున్నాను అనమాట. మీలో ఎంతమంది నీళ్ళలో పెంచుతారు మొక్కలు అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా కొమ్మలు చాలా మట్టుకి కోసుకుని వచ్చానండి. ఇవన్నీ సరిపోతాయని అనుకుంటున్నాను అన్ని చోట్ల పెట్టడానికి. టీవీ మీద అలాగే అదే బాదం మిల్క్ పెడతాను కదండి, బాదం మిల్క్ బాటిల్స్, అవి కూడా ఈరోజు క్లీన్ చేసేసాను అనమాట. చాలా రోజుల నుంచి ఈ సీసాలు క్రాకరీ యూనిట్ మీద ఇలాగే ఉండిపోయినాయి. నాకే చేద్దాం అని అనిపించింది, కానీ ఇంకా నాకు టైము సరిపోలేదు, అలాగే టయర్డ్ అయిపోతున్నాను కదా, ఇంక అందుకని చెప్పి
ఇంకా చేయలేదన్నమాట. ఇప్పుడు ఎలాగా లీవ్స్ ఉన్నాయి కదా, ఇంకా బాగా యూటిలైజ్ చేసుకున్నాను. ఈ 3 డేస్ కూడా బాగా పడుకున్నాను, బాగా వాకింగ్ చేశాను. కొన్ని అవ్వాలి చెయ్యాలి అని అనుకున్న పనులన్నీ చేసేసాను. ఎక్సెప్ట్ బాల్కనీలో ఆ గ్రానైట్ వేద్దాము, అంటే ఏమంటారు, ఆ స్టాండ్స్ మీద తప్ప మిగతా పనులన్నీ చేసేసాను అనమాట. సో సాటిస్ఫైడ్గా అనిపించింది. మళ్ళీ మాకు జూన్ 2 వరకు అసలు లీవ్సే లేవండి, ఈ మధ్యలో వచ్చే సాటర్డే సండేస్ తప్ప. అందుకని చెప్పి బాగా యూజ్ చేసుకోవాలి కదా, మళ్ళీ మనకి ఎప్పుడన్నా లీవ్ కావాలి అని అంటే తీసుకోవడం తప్ప, సాటర్డే సండేస్ తప్ప ఇంకా హాలిడేస్ అయితే లేవన్నమాట. సో ఈ సీసా అయితే నేను పనిగట్టుకుని మా సార్ కోసం తీసుకొని వస్తే నేను తీసుకుని తెచ్చుకున్నాను అనమాట. ఈ సీసా కలరు భలే ఉంటుంది, బాగుంటుంది కలరు. ఇందులో మొక్కలు బాగానే ఉన్నాయి, చిగుర్లు అంటే ఏర్లు వచ్చేసి పెద్ద పెద్దగా బాగానే ఉన్నాయి, కానీ అసలు ఈ మొక్కల మీద అయితే ఎంత డస్ట్ ఉందో, అందుకని చెప్పేసి ఈ మొక్కలు కూడా పాడేశాను అనమాట. యాక్చువల్గా నేను మన వంటగదిలో కౌంటర్ టాప్ మీద 2 సీసాలు పెడతాను కదా, ఆ సీసాలు కూడా పాడేశాను. ఇంకా కౌంటర్ టాప్ మీద ఇది ఎండాకాలం కదా, అక్కడ మొక్కలు అయితే ఏమీ పెట్టొద్దు అని అనుకుంటున్నాను. సో సింక్ దగ్గర కూడా పెడతాను కదా, చూడాలి ఇవి ఎక్కడ పెడతాను ఏంటి అనేది తర్వాత వ్లాగ్స్లో నేను చూపిస్తానండి. ఇంకా ఇవన్నీ మొత్తం కడిగేసి ఫిల్ చేసేసి మంచిగా ఇవన్నీ పెట్టేసిన తర్వాత టీవీ దగ్గర ఉన్న బాటిల్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇంకా అవి కూడా బాగా కడిగేసి మంచిగా ఎక్కడవక్కడ పెట్టేశాను అనమాట. అయితే ఇక్కడ సపరేట్గా ఇది చేపించాం కదండి, హోల్డర్ లాంటిది. సో ఇది ఇలాగ అయితే ప్రస్తుతానికి పెట్టాను. తర్వాత చాలా చేంజెస్ ఉంటాయిలేండి ఇందులో. ప్రజెంట్ అయితే ఇలా పెట్టాను అనమాట. ఇది గుర్తుంది కదా, టీపాయ్ మీద పెట్టాను. యాక్చువల్గా టీపాయ్ మీద ఏమీ పెట్టొద్దు అని అనుకుంటున్నాము, ఎక్సెప్ట్ రన్నర్స్ వెస్ట్ సైడ్లో ఉంటాయని విన్నాను. వెస్ట్ సైడ్లో చూడాలి, వెళ్ళాలి. నేను ఎప్పుడు వెస్ట్ సైడ్కి వెళ్ళలేదు, మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సెంటెడ్ క్యాండిల్స్ అయితే వెలిగించానండి. సో ఈ సెంటెడ్ ఇది వచ్చేసి బెడ్రూమ్లో అనమాట, మన డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా అక్కడ అనమాట. ఇది గుర్తుందా మీకు, ఈ మొక్క ఈ కప్పు కూడా వంటగదిలో ఉండేది, ఇంకా అది తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టాను అనమాట. ఇది లెవెండర్, అసలు ఎంత మంచి సువాసన వస్తుందో తెలుసా, చాలా బాగుంది. ఇది ట్యాంక్ బండ్ నుంచి తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా అలాగ కొంచెం టైం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా ఏం తినాలని లేకపోయినా కానీ ఓట్స్ చేసుకొని తింటున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, సాటర్డే రోజు మళ్ళీ డస్టింగ్ చేయాలి, మళ్ళీ మనకి ఓపిక ఉండదు మధ్యాహ్నం వరకు ఏమీ తినము అని చెప్పేసి ఇంకా ఓట్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ లోపల ఇందులో మీగడ ఉందన్నమాట. ఈ మీగడ అంతా కూడా సపరేట్గా నేను బేసిక్గా ఏంటంటే పెరుగు మీద మీగడ, పాల మీద మీగడ 2 కలిపేసి ఉంచుతాను. సో దట్ మనం వెన్న చేసేటప్పుడు 2 కలిసిపోయి ఉంటాయి కాబట్టి అంత ఇబ్బందిగా ఏమీ అనిపించదు అనమాట నాకు. అందుకని చెప్పేసి అందులో మీగడ ఉంది కదా, ఆ మీగడని వేడి చేసి బాక్స్లో వేసేస్తాను అనమాట. ఆల్రెడీ పెరుగు మీగడ ఒక బాక్స్లో వేసి పెట్టాను, అందులో కలిపేసి మిక్స్ చేసేస్తాను. రేపటికి మంచిగా తోడుకున్నట్టు అయిపోతుంది అనమాట. నేను ఇది చాలా ఇయర్స్ నుంచి ఇలాగే చేస్తానండి. పక్కన బాక్స్ పెట్టాను కదా, ఆరెంజ్ కలర్ మూతున్న డబ్బా, అందులో వేసేస్తాను అనమాట. యాక్చువల్గా ఈ ఓట్స్ కూడా నేను బెల్లంతో కలుపుతున్నాను. సో మొన్న ప్యారిస్ బెల్లం తెప్పించాను కదా, బెల్లం పొడి, ఈ బెల్లం భలే పనికొస్తుంది తెలుసా నాకు. ఈ పొడి మనకి సడన్గా సబ్జా జావలాగా కాసుకోవాలన్నా, అంటే సబ్జా కాదు సారీ, వాటర్ బాల్స్ సాబుదానా జావలాగా కాసుకోవాలన్నా ఏమైనా కానీ మంచిగా ఈ బెల్లం మంచిగా పనికొస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బెల్లం కొంచెం క్లీన్గా ఉంటుంది అని అనిపిస్తుంది, మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక 3 స్పూన్స్ వేసానండి. 2 స్పూన్స్ నేను 2 పెద్ద గరిటెతో నేను ఓట్స్ వేసాను. 3 స్పూన్లు బెల్లం వేసాను. చాలా మంచిగా అయింది. నేను స్వీట్స్ అంటే పంచదార తినట్లేదు కదా, సో బెల్లంతో తింటున్నాను అనమాట. మంచిగా సెట్ అయిపోయింది. బెల్లము ఈ షుగర్ కూడా ఈ స్వీట్నెస్ కూడా సరిపోయింది అనమాట.
సో ఇంకా ఇలా గిన్నెలోకి తీసేసి నాకు బేసిక్గా ఏంటంటే స్టార్టింగ్ తినేయాలి అని అనిపిస్తుంది, కానీ లాస్ట్కి వచ్చేసరికి అబ్బా ఇంతెందుకు చేశాను అని అనిపిస్తుంది అనమాట. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తుందా అనేది నాకు చెప్పండి. ఎక్కువైపోతుంది ఇంకప్పటికి నాకు, అందుకని అలా అనిపిస్తుంది అనమాట. నేను చెప్పాను కదా ఓన్లీ 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ బెల్లం వేసాను అని చెప్పి. ప్యారిస్ 1+1 ఆఫర్ ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. ఇది నేను స్విగ్గీ ఇన్స్టాలో తెప్పించాను అనమాట. ఇది అప్పుడైతే ఏం యూస్ చేయలేదు, కానీ ఇప్పుడైతే బాగానే యూస్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ యూసేజ్ ఇదేలేండి. ఇంకా మంచిగా కలిపేసి మన ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చుని తిన్నాను అనమాట. మంచిగా కలిపితే ఏంటంటే మొత్తం అంతా కలుస్తుంది, ప్లస్ గమ్ముని కరిగిపోతుంది కదా, వేడివేడిగా ఉంది కాబట్టి. నేను వేడివేడిగా ఉన్నప్పుడే తినడం స్టార్ట్ చేసేస్తాను బేసిక్గా. ఇంక లాస్ట్కి వచ్చేసరికి బోర్ కొడుతుంది నాకు కూడా తినాలి అని అంటే. స్మెల్ వస్తుంది, అది నేను ఎక్కడ ట్యాంక్ బండ్ దగ్గర తీసుకున్నా లెవెండర్. ఆ ఫ్రేగ్రెన్స్ చాలా బాగా వస్తుంది. కొంచెం సేపు ఉంచి ఆర్పేసుకోవాలి. యాక్చువల్గా ఓట్స్ తిని పడుకోవాలి, కాళ్ళు బాగా లాగుతున్నాయి. లాస్ట్ 2 days నుంచి 11,000 స్టెప్స్ వేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి కాళ్ళు బాగా పీకుతున్నాయి. ఇంకా తినేసి మంచిగా పడుకోవాలి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చూపించబోయే క్లిప్పింగ్ నెక్స్ట్ డేదండి. అంటే సాటర్డే రోజు పొద్దున్న వాన పడిందని చెప్పాను కదా, శుక్రవారం సాయంత్రము నేను తలుపులన్నీ తీసి పెడితే కిటికీ తలుపులు చూసారా ఎలా అయిపోయినాయో. అసలు ఎంత బాధ అనిపించింది అనవసరంగా తీసాను అని చెప్పి. ఇదంతా డబల్ పని అని అనిపిస్తుంది నాకు ఇలాంటివన్నీ. మొన్న పని చేశారు కదా, ఆ డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా వాన చినుకులకి చిందేసి వచ్చేసినాయి అనమాట ఈ తలుపుల మీదకి. ఇంకేం చేస్తాం, చచ్చినట్టు మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. గ్రిల్కి, మెస్ డోర్కి, మెయిన్ అంటే కిటికీ తలుపుకి అన్నిటికి పట్టేసిందండి. తప్పదు కదా, కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా. కానీ వాన అయితే బాగానే పడింది. నెక్స్ట్ డే ఫుల్గా అయితే ఎండ వచ్చింది. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.